राष्ट्रभाषा भाग 1 में पार्ट 1 का नाम शुभकामना। ठीक है, अच्छे से सुनो राष्ट्रीय भाषा बच्चों। మనకి రాష్ట్ర భాషలో పద్య భాగం అంటే భాగ్ 1లో మనకి మొత్తము 11 లెసన్స్ ఉన్నాయి. ఈ 11 లెసన్స్లో అతి తక్కువ సమయం ఉన్న వాళ్ళు ఫస్ట్ 2 లెసన్స్ చదువుకోండి. ట్యూషన్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు మాత్రం 5 లెసన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అతి తక్కువ సమయం ఉన్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ 2 లెసన్స్ నేర్చుకోండి. ఇక మనం రాష్ట్ర భాషలో भाग 1 में पहले पार्ट का नाम क्या है? शुभकामना। शुभकामना का अर्थ क्या है? मंची कोरिका। शुभकामना का तेलुगु मीनिंग मंची कोरिका। ठीक है, शुभकामना में उन्होंने 9 कविताएं दी गई है. అంటే శుభకామనలో మనకి 9 పద్యాలు ఇచ్చారు. ఈ 9 పద్యాలకి సారాంశంలో మనకి 9 భావాలు ఉన్నాయి. ఈ సారాంశంలో 9 భావాలకి ముందు మీరు నెంబర్స్ వేసుకున్నారనుకో ఏ పద్యానికి ఏ సారాంశం అనేది మనకి క్లియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ కొద్దిగా దగ్గరికి ఇచ్చాడు భావాలు మనకి సారాంశంలో. నెక్స్ట్ ఇక మనకి శుభకామనలో 5వ పద్యము 8వ పద్యము మనకి ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈ 5వ పద్యము 8వ పద్యం చూసుకుంటూ మనం భావం రాయాలి. ఈ భావాల కంటే ముందు కవి పరిచయ రాయాలి. కవి పరిచయ సారాంశానికైనా లేదా పద్యాలకి రాసే ఈ కవి పరిచయ అయినా సేమ్ ఒకటే. పద్యాన్ని గమనించుకుంటూ మనం భావం రాయాలి. शुभकामना में कवि परिचय सुनो बच्चों। इस कविता के रचयिता मैथिली शरण गुप्त है. शुभकामना का कवि कौन है? मैथिली शरण गुप्त है. मैथिली शरण गुप्त को राष्ट्र कवि कहते हैं. मैथिली शरण गुप्त को क्या कहते हैं? राष्ट्रीय कवि कहते हैं. आपका जन्म सन 1886 में झांसी जिले के चिरगांव में हुआ. मैथिली शरण का जन्म कब हुआ था? कहाँ हुआ? मैथिली शरण का जन्म 1886 में झांसी जिले में चिरगांव में हुआ था. आप महात्मा गांधी के सच्चे अनुयायी थे. महात्मा गांधी को सच्चे अनुयायी कौन है? మైథిలి శరణ్ గుప్త హే. అంటే ఇంకా మన స్టూడెంట్స్ తెల్లముఖం పెట్టేసుకున్నారు. మేడం మొత్తం హిందీలోనే చెప్తున్నారు, ఏమర్థమైతే ఏమోనని తలగిక్కుంటా ఉన్నారు. ఓకే, సచ్చే అనుయాయి అని అంటే మంచి అనుచరుడు, నిజాయితీ పరుడైనటువంటి అనుచరుడు. గాంధీకి అసలైన నిజమైన అనుచరుడు ఎవరు? మైథిలి శరణ్ గుప్త. भारत सरकार ने आपको संसद का सदस्य मनोनीत किया और पद्म भूषण की उपाधि से अलंकृत किया. భారత సర్కార్ అంటే భారత ప్రభుత్వము, సంసద్ కా సదస్య అంటే పార్లమెంట్. భారత ప్రభుత్వము మైథిలి శరణ్ గుప్తకి పార్లమెంటు సభ్యునిగా సభ్యత్వం ఇచ్చి और పద్మభూషణ్ కి ఉపాధి సే అలంకృత కియా, పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. भारत भारती, पंचवटी, साकेत, यशोधरा आदि आपकी प्रसिद्ध रचनाएं हैं. ఇప్పుడు ఈ భారతి, పంచవటి, సాకేత్, యశోధర ఇవన్నీ కూడా మైథిలి శరణ్ యొక్క ప్రసిద్ధి చెందిన కవితలు. ఆప్షన్ 1964 మే స్వర్గ సిదారే. స్వర్గ సిదారే అంటే స్వర్గానికి చేరుకున్నారు అంటే మరణించారు. 1964లో మైథిలి శరణ్ గుప్త మరణించారు. इस कविता में कवि भारतवासियों के कल्याण की कामना करते हैं. కళ్యాణ్ కి కామన అంటే మంచి క్షేమం, ప్రజల యొక్క క్షేమం కోరేదాన్ని కళ్యాణ్ కి కామన అంటారు. భారతవాసియోంకే కవి మైథిలి శరణ్ గుప్త భారతీయుల కోసము భారతీయుల సంక్షేమాన్ని కోరుకుంటున్నాడు. అంటే భారతీయులు క్షేమంగా ఉండాలి అనేసి దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఈ పద్యం మీనింగ్, శుభకామనకి అర్థం. సారాంశ్ మే ఫస్ట్ పేరా. इस कविता में कवि भारतवासियों के लिए भगवान से प्रार्थना करते हैं. ఈ కవితలో కవి భారతీయుల కోసము భగవాన్ సే ప్రార్థన కర్తే హే అంటే భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. హే భగవాన్, ఓ భగవంతుడా, దీన్ బంధు హమారే దేశ్ కో ఆప్ అపనా ప్రియ దేశ్ బనా లీజియే. దీన బంధు అంటే నా ప్రియమైన ప్రజలారా, లేదా దీన బంధువులు లేదా పేద ప్రజలు అని మీనింగ్. అంటే మనం సామాన్యంగా మీటింగ్ చెప్పేటప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనం చెప్తాం కదా, నా ప్రియమైన ప్రజలు, నా ముద్దుల ప్రజలు అని. అట్లా ఇక్కడ దీన బంధు హమారే దేశ్ కో ఆప్ అపనా ప్రియ దేశ్ బనా లీజియే. నా ప్రియమైన ప్రజలారా,
మన దేశాన్ని తమ ప్రియమైన దేశంగా భావించండి, ప్రియమైన దేశంగా బనా లీజియే తయారు చేయండి అని చెప్తున్నాడు. ఇస్ భారత్ భూమికో ఆప్కి పుణ్య భూమి బనా దీజియే. ఈ భారత భూమిని పుణ్యమైన భారత భూమిగా మార్చమని చెప్తున్నాడు కవి. అంటే మనం అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే, పుణ్యకార్యాలు పుణ్యమైన పనులు చేస్తూ ఉంటేనే భారత భూమి కూడా పుణ్యమైన భూమిగా ఉంటుంది అని కవి ఉద్దేశం. ఆజ్కల్ సెకండ్ పేర అనమాట. ఆజ్కల్ యహా కే లోగ్ జడ్ కే సమాన్ అపనా జీవన్ బితా రహే హే. ఈ రోజుల్లో ఇక్కడి ప్రజలు, యహాకే లోగ్ అంటే ఇక్కడి ప్రజలు, జడ్కే అంటే జడ్ అంటే స్థిరంగా నిలకడగా ఒకే రకమైన అని మీనింగ్ వస్తుంది. జడ్కే సమాన్ అపనా జీవన్ బితా రహే హే. ఇక్కడ ప్రజలు స్థిరంగా ఒకే రకమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఉన్కే జీవన్ మే అనేక విఘ్న ఔర్ బాధ ఏం హే. వారి జీవితంలో ఎన్నో రకాల విఘ్నాలు, బాధలు, విఘ్న అంటే విఘ్నాలు, అడ్డంకులు, బాధ ఏమంటే బాధలు, వారి జీవితంలో ఎన్నో విఘ్నాలు బాధలు ఉన్నాయి. సబ్కు ఆశ్రయ దేనే వాలే ప్రభు, అందరికీ ఆశ్రయం ఇవ్వండి. आप భారతవాసియోं की भी ఆశ్రయ దీజియే. భారతవాసీయులకి కూడా, భారతీయులకి కూడా ఆశ్రయం ఇవ్వండి. అందరికీ ఆశ్రయం ఇవ్వండి, అందరితో పాటు భారతీయులకి కూడా ఆశ్రయం ఇవ్వండి. ఆప్కా నామ్ విఘ్నహర్ హే. మీ పేరు విఘ్నహర్. విఘ్నహర్ అంటే ఎవరు? వినాయకుడు. వినాయకుడిని విఘ్నహర్ అంటారు. అంటే ఇక్కడ కవి వినాయకుడిని ప్రార్థిస్తున్నాడు. తదనుసార్ కీజియే. మా భారతీయులకి ఈ విధంగా ఆశ్రయం కల్పించండి అని కవి వినాయకుడిని కోరుకుంటున్నాడు. థర్డ్ పేర. हे भगवान, सब भारतवासियों के नसों में उनके पूर्वजों के पुण्य रक्त प्रवाहित हो रहा है. सब लोग गुणवान, शीलवान, साहसी, बलवान बन जाए. सब में सब कुछ करने का उत्साह हो. हे भगवान, वो भगवंतुड़ा, सब भारतवासियों के नसों में उनके पूर्वजों के पुण्य रक्त प्रवाहित हो रहा है. భారతీయులలో ఉన్కే పూర్వజోం అంటే వాళ్ళ పూర్వీకులు. పూర్వీకులు అంటే ఎవరు? ఇక్కడ మనకి బ్రాకెట్లో మా, బాపు, దాదా, దాది అని ఇచ్చారు. అంటే అమ్మ, నాన్న, తల్లిదండ్రులు, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ పూర్వీకులు, ముత్తాతలు వీళ్ళు ఉంటారు కదా, అట్లా మరణించిన వాళ్ళని మాత్రమే పూర్వీకులు అంటారు. అటువంటి పూర్వీకుల పుణ్యమైన రక్తం మా భారతీయులలో ప్రవహిస్తుంది. పుణ్య రక్త్ ప్రవాహిత్ హో రహా హే. सब लोग गुणवान, शीलवान, साहसी, బల్వాన్ బన్ జాయే. సబ్ లోగ్ అంటే భారతీయులందరూ. భారతీయులందరిలో గుణవాన్ అంటే గుణవంతులు, శీలవాన్ అంటే శీలవంతులు, సాహసి అని అంటే సాహసవంతులు, బల్వాన్ అని అంటే బలవంతులు ప్లస్ ధైర్యవంతులు అని కూడా చెప్పవచ్చు. ధైర్యవంతులుగా పంజాయం అంటే తయారు చేయండి. సబ్ మే సబ్ కుచ్ కర్నే కా ఉత్సాహ కరో. అందరూ కూడా అన్ని పనులు చేసుకునేలా ఉత్సాహాన్ని ఇవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ పేరా. भारतवासी दूसरों की वेदनों को समझें और सहायता करें. భారతీయులు ఎదుటివారికి, దూసరం అంటే ఎదుటివారికి లేదా మరొకరికి, ఎవరికైనా సరే, వేదనం ఔర్ సమझे ఔర్ సహాయత కరే అంటే భారతీయులు మన ఎదుటివారి యొక్క బాధలు, కష్టాలు, వాళ్ళ వేదనలు అర్థం చేసుకొని సహాయం చేసేలా చేయండి అని కవి విఘ్నహరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. హే భగవాన్, హమ్ సబ్ సదా తుమ్హారా ధ్యాన్ కరే. ఓ భగవంతుడా, మేము ఎప్పుడు నిన్ను గుర్తు పెట్టుకుంటాము. అంటే ధ్యాన్ కరే అంటే ధ్యానిస్తూ ఉంటాము, పూజ చేస్తూ ఉంటాము అని. ఔర్ ఆప్ హమ్ పర్ సదా కృపా దృష్టి రకే. మేము ఎప్పుడు మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటాము, మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మా పైన మీ దృష్టి ఉంచండి. నెక్స్ట్ ఫిఫ్త్ పేరా. हमारे भारतवासी विद्या, कला एवं कौशल्य के प्रति आकर्षित रहे. విద్య అంటే విద్య, కళ అంటే కళలు, కౌశల్య అంటే నైపుణ్యము. అంటే భారతీయులకి ఇటువంటి వాటిల్లో ఆకర్షణంగా అట్రాక్టివ్ చేసుకునేలా చేయండి. జో ఉద్యోగ వే కర్తే హే. ఎవరు ఏ ఉద్యోగం అయితే చేస్తారో ఉస్మే పూర్ణ లగ్నకే సాత్ రహే అంటే ఎంతో ఇంట్రెస్ట్తో, ప్రేమతో చేయాలి వారి ఉద్యోగాన్ని. కొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా ఏదో శాలరీ కోసము అట్లా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రేమతో, ఇంట్రెస్ట్తో చేయాలి అని దేవుని కోరుకుంటున్నాడు.
సదా के लिए ఆల్సీపన్ కో దూర్ కర్ దే. ఆల్సీపన్ అంటే లేజినెస్, బద్ధకము, సోమరితనము. ఇట్లా భారతీయులలో ఇట్లా ఆ బద్ధకము, సోమరితనం లేకుండా చెయ్యండి. సబ్ లోగ్ సుఖ్ ఔర్ దుఃఖ్ కో ఏక్ సమాన్ మానే. ప్రజలందరికీ కూడా సుఖదుఖాలని సమానంగా ఇవ్వండి. సబ్కే మన్ మే సదా రాష్ట్రీయ భావన గుంజతీ రహే. సబ్కే మన్మే అంటే అందరి మనసులో, రాష్ట్రీయ భావన అంటే జాతీయ భావము, గుంజతీ రహీ హే అని అంటే ధ్వనిస్తూ ఉండాలి. అంటే మన మనసులో ఎప్పుడు కూడా మన దేశం పట్ల మనకి జాతీయ భావం ఉండాలి. 7th पैरा, किसी भी हालत में किसी भी स्थान में अपने देश हो या विदेश सदा प्रतिपदा सत्य पथ का अनुसरण करें. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. किसी भी हालत में किसी भी स्थान में अपने देश हो या विदेश सदा सत्य पथ का अनुसरण करें. भगवान की चाह के अनुसार रहने के लिए वे तैयार रहे. అంటే ఇక్కడ కిసీ బీ హాలత్ మే అంటే ఎటువంటి పరిస్థితిలోనైనా, కిసీ బీ స్థాన్ మే అంటే ఎటువంటి ప్రదేశంలో అయినా, అపనే దేశ్ హో యా విదేశీ సదా సత్య పథక అనంటే మన దేశంలో అయినా లేదా విదేశాలలో అయినా సత్య పథక అనుసరణ కరే అంటే సత్యమైన మార్గంలోనే నడవాలి. భగవాన్కి చాహుకే ఇది దేవుని కోరిక. అనుసరణ రహనేకే లియే వే తయారు రహే. భగవంతుని కోరిక ప్రకారం మనము నడవడానికి సిద్ధంగా ఉండాలి. 8th पैरा, वे कभी भी अपने लक्ष्य से हट नहीं जाए. जब तक जीवित रहे तब तक पुण्य के पक्ष में रहे. वे कभी भी अपने లక్ష్య से హట్ नहीं जाए అంటే ఎప్పుడు అయినా సరే తన లక్ష్యాన్ని మర్చిపోకూడదు, వదిలివేయొద్దు అని అంటున్నారు. జబ్ తక్ జీవిత్ రహే మనం ఎప్పటి వరకు జీవించి ఉంటామో, తబ్ తక్ పుణ్యకే పక్షమే రహే పుణ్యమైన పనులే చెయ్యాలి. మన జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు, నిరంతరం కష్టపడుతూ పనిచేస్తూనే ఉండాలి. అందులో కూడా మంచి పనులు మాత్రమే చెయ్యాలి. నెక్స్ట్ లాస్ట్ పేరా, सब लोग सदा अपने कर्तव्य निभाने में लगे रहे हैं. సబ్ లోగ్ అంటే ప్రజలందరూ, సదా అపనే కర్తవ్య అంటే ఎల్లప్పుడూ కూడా వారు చేసే పనిలో వారు, కర్తవ్యం అంటే ఇక్కడ మనకి వాళ్ళు చేసే యొక్క పని అన్నమాట. నిబానే లగే అంటే నిమగ్నమై ఉండాలి. ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే పనిలో వారు నిమగ్నమై ఉండాలి. సంపత్తి హో యా విపత్తి అంటే కష్టాలలోనైనా, అంటే మనం బాగా కోటీశ్వరులమైనా, విపత్తి అంటే ఆపదలోనైనా, సుఖయా దుఃఖమే అంటే సుఖ దుఃఖాలలోనైనా, వే మన్ కమ్జోర్ నహీ బనే ఎప్పుడు కూడా మనము వెనకడుగు వేయకూడదు. సదా చుస్తు రహే ఎప్పుడు కూడా మనము హెల్దీగా, ఆరోగ్యంగా ఉంటూ యాక్టివ్గా మన పనులు మనం చేసుకోవాలి. నెక్స్ట్ భావ్ స్పష్ట కీజియే. మనకి శుభకామనలో మొత్తం 9 పద్యాలు ఇచ్చారు. 9 పద్యాలలో మనకి 5వ పద్యము, తర్వాత 8వ పద్యము మనకి కంఠస్థ పద్యాలుగా ఇచ్చారు. అంటే మనం పద్యాలను కంఠస్థం చేసే పని లేదు. జస్ట్ ఆ పద్యం మీనింగ్ తెలుసుకొని భావం రాయాలి. భావం కంటే ముందు మనం సారాంశంలోని కవి పరిచయం రాయాలి. కవి పరిచయ సారాంశంలో అయినా లేదా ఇక్కడ భావార్థంలో రాసే కవి పరిచయం అయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకటే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ 5th పోయం భావార్థం నేర్చుకుందాం. మనకి ఇక్కడ విద్య, కళ, ఆల్సీపన్ అని ఇచ్చాడు. వాటిని చూసుకుంటూనే మనము భావం రాయొచ్చు. ఒకవేళ మీకు భావం గుర్తు లేకపోతే పద్యాన్ని చదువుకుంటూ జాగ్రత్తగా గమనించుకుంటూ భావం రాయవచ్చు. ఒకసారి భావం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కవి భారతవాస్యం కే కళ్యాణ్ కే లియే భగవాన్ సే ప్రార్థన కర్తే హే. కవి భారతీయులకు క్షేమంగా ఉండాలనేసి ప్రార్థన చేస్తున్నాడు భగవంతునికి. కవి కహతే హైకి కవి ఏం చెప్తున్నాడంటే, సబ్కా మన్ మే విద్యా కళ ఏవం విభిన్న విషయం మే కుశలత ప్రాప్తి కన్నేకి చాహు హో. భారతీయులందరి మనసులో కూడా విద్యా కళలు, విభిన్న విషయం అంటే వివిధ విషయాలు లేదా వివిధ రంగాలలో ప్రావీణ్యము పొందాలని నా కోరిక అని కవి భగవంతుడిని కోరుకుంటున్నాడు. సబ్ లోగ్ ఆల్సీపన్ కో చోడుదే. ఆల్సీపన్ అంటే బద్ధకము, సోమరితనము, లేజినెస్ అన్నమాట. మనకి ముఖ్యంగా ఉన్నదే ఈ బద్ధకం. ఇప్పుడు చేద్దామన్న పని రేపటికి కూడా చేయలేము. కవి కరెక్ట్గా మన గురించి మంచి విషయాన్ని అడిగాడు.
భారతీయులలో ఉన్న బద్ధకం సోమరితనాన్ని వదిలివేయాలి అని. वे सुख में रह या दुख में उनके मन में सदा देशभक्ति భావన బనీ రహే. భారతీయులు సుఖదుఖాలు ఎన్ని ఉన్నా సరే వాళ్ళ మనసులో ఎప్పుడు దేశభక్తి భావన అంటే జాతీయ భావం ఉండాలి అని కవి మైథిలి శరణ్ గుప్తా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పద్యం మనకి 8వ పద్యం ఇచ్చారు. ఉపలక్షికే పీచే కభీ వికలత్ అని. మనం ఈ పద్యానికి భావం కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కవి భారతవాసియం కే లియే భగవాన్ సే ప్రార్థన కర్తే హే. ఇదే సెంటెన్స్ ప్రతి సందర్భంలోనూ ఉంది, సారాంశంలో కూడా ఇచ్చాడు. भारतवासियों का मन हमेशा अपने लक्ष्य की प्राप्ति में लगे रहे. భారతీయుల మనసులో ఎప్పుడు వాళ్ళ లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ లక్ష్యానికి చేరుకునేలా చేసుకోవాలి. కిసి బి హాలత్ మే, ఎటువంటి పరిస్థితిలోనైనా, హాలత్ అంటే పరిస్థితులు, సిచ్యువేషన్స్. అపనే లక్ష్య బనే నహి చోడే, వాళ్ళ లక్ష్యాన్ని మాత్రము వదిలిపెట్టకూడదు. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఎంత కష్టపడినా సరే, కానీ ఎంత కష్టపడినా పని అవ్వట్లేదని మాత్రం మన లక్ష్యాన్ని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. జబ్ తక్ జీవన్ రహతే హై తబ్ తక్ వే పుణ్య పక్షి మే హీ రహే. మనం ఎక్కడ వరకు కష్టపడి పనిచేస్తూ ఉంటామో, ఎక్కడ వరకు మనం జీవిస్తూ ఉంటామో అక్కడి వరకు మనము ఎంతో పుణ్యవంతులుగా ఉంటాము. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనము చాహు లెసన్లో మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.